సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల ఎస్టీ బాలికల పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే మరియు సెల్ఫ్ టీచింగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల ఎస్టీ బాలికల పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే మరియు సెల్ఫ్ టీచింగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో స్ప్రెడ్ ఇంటర్నేషనల్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు కోతుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి తన సొంత నిధులతో 2 లక్షల వ్యయంతో నిర్మించిన మంకీ ప్రొటెక్షన్ గ్రిల్స్ మరియు వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థులకు పరిశుభ్రమైన వంట సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తమ సొంత నిధుల నుండి 8 లక్షల వ్యయంతో నిర్మించిన కిచెన్ మరియు స్టోర్ రూమ్ భవనాన్ని పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సహాయం చేయడానికి ముందుకొస్తాం. స్కూల్ కూడా బాగుంది. వాస్తవంగా ఈ స్కూల్ ఉన్నట్టు కూడా తెలియదు మేడం వచ్చినా కలిసేంత పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి పిల్లలకు కనుక మనం సేవ చేస్తే వాళ్ళు కనుక ఒక మంచి స్థానానికి ఎదగగలిగితే సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు సమాజం దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా నిర్మాణం చేస్తున్నారు. నిన్ననే ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఈ మార్పుల చేర్పుల గురించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పేదలందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ముఖ్యంగా పేదలకు సంబంధించిన విద్య కానీ ఉద్యోగాలలో కూడా మన రేవంత్ అన్న పెద్ద పాత్ర పోషించబోతుందని కూడా తెలియజేస్తూ మరి ఇలాంటి సౌకర్యాలను వాడుకోవాలి. మరి టీచర్స్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అంత పేద పిల్లలు, గిరిజన పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. అందరూ కూడా మన పిల్లల కన్నా ఎక్కువ మంచిగా ఉన్నారు. వీళ్ళని మీరు బాగా ప్రేమించండి, మంచి ఎడ్యుకేషన్ అందించండి. మీ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకోండి. నాకేమీ అనుమానం లేదు. బ్రహ్మాండంగా టీచర్లు అందరూ కూడా బాగున్నారు. అంత లేడీ టీచర్లు ఉన్నారు, చాలా బాగున్నారు. వీళ్ళ అభివృద్ధికి మనం అందరం కూడా చేయి కలిపి తోడ్పాటు అందిద్దామని కూడా నేను మరి విజ్ఞప్తి చేస్తూ, ఈ స్కూల్కి ఇంకేదైనా కావాలనంటే కూడా మా తరఫున సాయం చేయడానికి ముందుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి ఈరోజు ఇంత మంచి